హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో హైదరాబాదీ వెజిటేబుల్ దమ్ బిర్యానీనైతే చూపించబోతున్నానండి. ఈ బిర్యానీని ఇంట్లో ఉన్న కూరగాయలతోటి రెస్టారెంట్ స్టైల్‌లోలా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సడెన్‌గా ఇంట్లో చుట్టాలెవరైనా వస్తే అతి తక్కువ టైంలో ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. అలాగే ఈ బిర్యానీని చికెన్ బిర్యానీ అన్నా నమ్మేస్తారండి. అంత టేస్టీగా సేమ్ చికెన్ బిర్యానీలా అయితే ఉంటుంది. ఆలస్యం చేయకుండా మన ఇంట్లో ఉన్న కూరగాయలతోటి హైదరాబాదీ బిర్యానీని ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఈ బిర్యానీ కోసమని నేను 2 గ్లాసుల వరకు బాసుమతి రైస్‌ని అయితే తీసుకున్నానండి. కావాలంటే మీరు నార్మల్ రైస్‌ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ రైస్‌లోకి నీళ్లను పోసి శుభ్రంగా 2, 3 సార్లు అయితే కడుక్కోవాలి. ఇలా కడిగేసుకున్న ఈ నీళ్లను పోసేసాక మళ్ళీ కొద్దిగా నీళ్లను పోసుకొని ఈ రైస్‌ని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయిలోకి ఆయిల్ ని వేసి వేడి చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజు 4, 5 ఆనియన్స్ ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఈ ఆనియన్స్ ని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ని హై ఫ్లేమ్ లో ఉంచి దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి 5-6 నిమిషాలు అయితే టైం పడుతుంది. చూడండి, ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ కలర్ లోకి రావాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక వీటిని తీసి ఒక ప్లేట్ లోకి అయితే వేసేసుకోండి. ఆనియన్స్ ఆయిల్ లో ఉన్నంత సేపు మెత్తగానే ఉంటాయండి. బయటికి తీసేసాక కొద్దిసేపటికి కొంచెం గట్టిగా అయితే అవుతుంది. ఆనియన్స్ ని పక్కనైతే పెట్టేసుకుందాం. తర్వాత ఒక గిన్నెలోకి కట్ చేసిన బీన్స్, 1 కప్పు వరకు క్యాలీఫ్లవర్, అలాగే ఇలా పెద్ద సైజులో కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు, తర్వాత ఇందులోకి క్యారెట్ ముక్కలు, క్యాప్సికం, కొత్తిమీర, పుదీనా, అలాగే 1 కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలండి. పెరుగును వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న ఈ స్పైసెస్ ని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ను కూడా వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్ కి సరిపడా సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే విధంగా 3 టీ స్పూన్ వరకు చికెన్ బిర్యానీ మసాలాను కూడా వేసుకోవాలండి. ఇలా మొత్తం స్పైసెస్ ని వేసుకున్నాక ఇందులోకి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్, కొద్దిగా లెమన్ జ్యూస్, చివరిలో కొద్దిగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని కూడా వేసుకోవాలండి. ఇలా మొత్తం వేసేసాక స్పైసెస్ అంతా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలండి. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి సగానికి నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇందులోకి ఇక్కడ చూపిస్తున్న ఈ స్పైసెస్ ని కూడా వేసుకోవాలండి. అదే విధంగా కొద్దిగా ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిగా అవుతుందండి. అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ కి సరిపడా సాల్ట్, 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలండి. కొద్దిసేపటి తర్వాత నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాసుమతి రైస్ ని వేసేసుకోవాలండి. స్పైసెస్ ని ఇలా మరిగించడం వల్ల అందులో ఉండే ఫ్లేవర్స్ అన్ని నీళ్ళలోకి వచ్చి రైస్ కి బిర్యానీ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి. ఈ రైస్ ని హై ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి. ఈ రైస్ ని ఇలా 70% వరకు మాత్రమే ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడికించకూడదండి. పూర్తిగా ఉడికించుకుంటే దమ్ పెట్టేటప్పుడు అన్నం మొత్తం మెత్తగా అయిపోతుంది. కాబట్టి ఇలా ఉడికించుకున్న తర్వాత తీసి ఒక గిన్నెలోకి అయితే వేసేసుకోండి. తర్వాత బిర్యానీ గిన్నెను తీసుకొని అందులోకి 2 టీ స్పూన్ వరకు ఘీ, 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని కూడా వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్ ని వేసుకోవాలి. వెజిటేబుల్ ని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్లను పోసి అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ లోనే 7-8 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. 7-8 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఈ వెజ్జెస్ ని పూర్తిగా కుక్ చేయకూడదండి. ఒక 70% వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి. మిగిలిన సగం దమ్ పెట్టేటప్పుడు కుక్ అవుతుందండి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా గ్రేవీని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి టమాటా ముక్కల్ని వీడియోలో చూపించిన విధంగా అయితే వేసేసుకోండి. టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఒక లేయర్ గా వేసుకోవాలి. అన్నాన్ని వేసుకున్న తర్వాత లేయర్ గా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా వేసుకోవాలండి. అదే విధంగా మళ్ళీ అన్నాన్ని వేసి ముందే తీసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసేసుకోవాలి. ఇలాగే ఫైనల్ గా ఇంకో లేయర్ ని అన్నాన్ని వేసి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ని కూడా వేసేసుకోవాలండి. చివరిగా అన్నం మధ్య మధ్యలో ఎల్లో కలర్ లో కనిపించడానికి కొద్దిగా ఫుడ్ కలర్ ని కూడా వేసేసుకోండి. ఇలా అన్ని వేసేసాక మూత పెట్టేసి
ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లోనే ఉంచి కుక్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ ని లోలో చేసి ఇంకో 15 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలండి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇంకో 5 నిమిషాలు అలానే వదిలేయాలి. బిర్యానీని ఇలా సైడ్ నుంచి తీసి సర్వ్ చేసుకోవాలండి. చూశారు కదా, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయింది.